నమస్తే. ప్రస్తుతం మనం ఎంఏఓ వార్డులో ఉన్నాము. ఎంఏఓ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎల్గని నరేంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన? ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్న అభ్యర్థులలో ధీటుగా మాట్లాడడానికి ఎవరు లేరు. బీజేపీ అంటారా, బీజేపీ సెంటర్ స్టేట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, అందరూ తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంది, మున్నాదిలో ఉంది. కాంగ్రెస్ నుంచి మనం అధికార పార్టీలో పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజల గట్ట మనం మంచి స్వీకరిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు కానీ మిగతా ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి సరిగ్గా ఇంకా ఇవ్వలేదు. అంటే దానివల్ల ఓటర్ వేయడానికి మీరు ఎట్లా వస్తున్నారు అని చెప్పి ప్రజల నుంచి కాకుండా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటే నేను ప్రతిపక్షాల మాటలు అవి. ఇప్పుడు సెంటర్లో వచ్చేవరకు మోడీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఇచ్చిండు ఆయన వరకు 10 సంవత్సరాలు అయింది. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి దాని గురించి మాట్లాడారు వాళ్ళు. ఒకటి. రెండోది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం పథకాలు ఇచ్చింది? దళిత బంధు అన్నారు, అవే చేసారు. కానీ మిగతాలకు ఇచ్చారా? ఎవరో వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వాళ్ళకే ఇచ్చుకోరు. జనాల వరకు ఏమి ఇచ్చారు? దళితుని 3 ఎకరాల భూమి అన్నారు. ఏది ఎక్కడ పోయింది? 10 సంవత్సరాలు ఉన్నారు కదా, చేసిరా? ఒక ఇల్లు ఇచ్చిరా? అది ప్రతిపక్షం కుట్ర అంతే. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మాట నిలబెట్టుకుంటుంది, అన్నీ చేస్తుంది, ఒక్కోటిగా చేసుకుంటూ వస్తుంది. మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? అంటే మీ మొత్తం గ్రామంలో అన్ని వార్డులలో గ్రామంలో దాదాపుగా ఒక 18 ఇళ్ళ దాకా వచ్చినాయి. ఇంకా 15 ఇళ్ళు వర్క్ నడుస్తున్నాయి. లేని వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా ఇస్తుంది. ఒకప్పుడు పేద ప్రజలకు తినాలంటే కోపిన్ షాప్లో బియ్యం కట్టి పశువులకు వేస్తుండేది. సన్న బియ్యం లైన్ కట్టి తీసుకొని తింటారు. రేషన్ షాప్ కూడా లైన్లో ఉంటుంది, మీరు చూస్తారు. మీకు తెలియదు అయితే కాదు, రిపోర్టర్స్కి అయితే అన్నీ తెలుసు. రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇచ్చిన ఒక అనవలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇల్లు లేనికి ఇల్లు వస్తుంది, ఫ్రీ బస్, కరెంట్ బిల్లు మోతుండే. 200 యూనిట్లు పేదోడు ఇప్పుడు మామూలుగా ఒక 800, 1000 రూపాయలు వానికి మిగిలినట్టే కదా. గ్యాస్ 200 యూనిట్లు లోపు ఉన్న వారికి మాత్రమే ఇస్తారు, కానీ 200 యూనిట్లు దాటిన వారికి డబల్ ఛార్జెస్ వసూలు చేస్తారని చెప్పి అంటారు. మరి దానికి ఏమంటారు? అది వస్తుందో నువ్వు చెప్పాలి. మీకు కూడా తెలుసు కదా, మీకు ఇల్లు ఉంటుంది, మీకు ఎంత వస్తుంది, డబల్ వస్తుందా, మినిమం వస్తుందా, మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. మాది 200 లోపల వస్తుంది. అట్లా ప్రతిపక్షం కుట్రాది. వాళ్ళు నేను ఏమంటున్నా, ఎదుటోళ్ళు ఏం చేస్తారు అడగకూరి, మీరేం చేస్తారు అది చెప్పండి. మీరు ఏం చేసిర్రు, ఏం చేస్తారు చెప్పమని చెప్పండి. వాళ్ళు ఏమైనా పథకాలు చేసారంటే ఇప్పుడు పేదలకు ఏం చేస్తారు, వాళ్ళు అది చెప్పాల్సింది. పేదోని పీడిస్తారు మొత్తం. కాంగ్రెస్ గెలిచిన తర్వాత 2000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి అన్నారు, కానీ ఇవ్వలేకపోయింది. దానికి ఏమంటారు? అది 2 to 3 మంత్స్లో అయిపోతుంది. అది మన న్యూస్లో మీరు చూసారు. 2-3 నెలల్లో అది కూడా అవుతుంది. అన్నీ ఒకేసారి. ఇప్పుడు పుట్టిన పిల్లగాడు అప్పుడే నడవడు, తినడు, పాలు తాగుతాడు, మెల్లమెల్ల ఉగ్గు పెరుగాను అట్లా పెడతాడు. అట్లా ఉన్నది మన రాష్ట్రంలో పరిస్థితి అట్లుంది. దానికోసం వాళ్ళు అన్నీ ఒక్కోటిగా ఇస్తారు. ఇచ్చిన మాట ఖచ్చితంగా తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం. పింఛన్లు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్నీ సకాలంలో చేస్తుంది. ఇప్పుడు 7 సమస్యలు ఇప్పుడు ఎట్లా సమస్యలు ఉన్నాయి, ఇంకా అక్కడ వరకు వెళ్తలేవు. నాయకులు సరిగ్గా లేక మొన్నదాకా మంది మున్సిపాలిటీ ఉండే ఆఫీసర్లు పట్టించుకోలేరు. బస్సులు కావచ్చు అట్లాంటి. ఇప్పుడు నాయకులు వచ్చినాక అక్కడ పైకి దృష్టి పోయేదానికి ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి. మీరు గెలిచిన తర్వాత మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి ఉండబోతున్నారు? మేము గెలిచినాక వార్డులో అంటే పింఛన్ కావచ్చు. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద మనుషులు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆఫీస్ దాకా నడవలేదు. 25-30 మందిని టీం చేసి అక్కడనే వాళ్ళకు 100 అడుగుల దూరంలో నడుస్తాడు చేసి వాళ్ళకి పింఛన్ ఇప్పించే బాధ్యత నాది. గల్లీలలో ఇప్పుడు కరోనా తర్వాత దొంగలు పెరిగాయి, చాలామంది దొంగలేరు. దానికోసం సీసీ ఫుటేజ్లు పెట్టేయడం. పేద పిల్లలు ఉంటారు. ఇప్పుడు పేద పిల్లలు ఉంటే వాళ్ళకి బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ, ఇంకా మరీ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వాళ్ళకంటే మేము అని చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. హెల్త్ పాలసీలు అలాంటివి చేయాలి. డబ్బులు పంచడం ఇవన్నీ కామన్. హెల్త్ పాలసీలు చేస్తే అవి వాళ్ళకి ఎప్పుడన్నా ఉపయోగపడతాయి అని నా ఉద్దేశం. ఇవి ఎంతవరకు చేయగలదు? ఇప్పుడు అట్లీస్ట్ మా వార్డులో ఒక 1000 ఓట్లు ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 10 మందికైనా చేయించగలుగుతాయి. అట్లా చేసి కొన్ని సంక్షేమ పథకాలు చేద్దామనుకుంటాం, అట్లా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం. మీ వార్డు ఓటర్లను ఉద్దేశించి మీరు చెప్పాలనుకుంటున్నాం? ఓటర్లకు అన్నీ తెలుసు. కొందరు ఏం చేస్తారు, ఏడిస్తే ఓటు వేయాలని అంటారు. ఒకరు నా కులపోళ్ళు అంటారు. కులం పక్కకు పెట్టు,
ఏడుపు పక్కకు పెట్టు, పెద్ద మనిషి పక్కకు పెట్టు. నేనేం చెప్తున్నా, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు చెప్పు జనాలకి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గెలిస్తే జనాలకి ఏం చేస్తావు? ఒక ఆఫీసర్తో మాట్లాడతావా? ఏదైనా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కావచ్చు, పుడితే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అట్లాంటిది ఏమైనా చేయగలుగుతారా? జనాలకి ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఏదో ఇవాళ ఏడిస్తే వేసేస్తారు అనుకుంటారు, అది ఒక సెంటిమెంట్ అనుకుంటారు. కలిసి చేతిలో చేపెట్టి నన్ను గెలిపిరి అని ఏడిస్తే నువ్వు ఈ పోటీ చేయడానికనే నీకు శక్తి చాలతలేదు. రేపు పొద్దున ఏడుస్తున్నావు నువ్వు, రేపు పొద్దున జనాలకి ఏం చేస్తావు? అది ఫస్ట్ వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకోవట్లేదు, జనాలకి ఏం మోటివేట్ చేస్తారు? ఇప్పుడు ఓటర్ అంటే నాయకుడు అన్నట్టు అందరికీ ధైర్యం ఇవ్వాలి, అంతే కదా? ధైర్యం ఇవ్వకుండా ఏడుస్తే ఏం ధైర్యం ఇస్తున్నావు? ఓటర్కి నువ్వేం చెప్పగలుగుతావు? ఓటర్కి సమస్య వస్తే ఎట్లా తీరుస్తావు? అవి గిట జనాలు చూడాలి. ఇలా ఏడ్చిండని వేసినాం అనుకో 5 సంవత్సరాలు మనం ఏడిపిస్తారు. ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ, ఖచ్చితంగా ప్రభుత్వమే ఇవాళ ఏది ఇచ్చినా మన ఇంట్లో మన అమ్మ నాన్న సంపాదిస్తే మనకే ఇస్తారు, అంతే కదా? మన అమ్మమ్మలు సంపాదిస్తే మనకి ఇయ్యరు, ఇది క్లియర్ మాట. తల్లిదండ్రులు అనేటోళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, అమ్మమ్మలు అంటే కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ఏం చేయదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయదు. స్టేట్లో అయితే కేసీఆర్ అయిపోయింది, ఆల్రెడీ వాళ్ళ బిడ్డనే స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమని చెప్తుంది? వాళ్ళన్న ఏం చెప్పిండు? కేసీఆర్ మొత్తం మంచోనికి ఇచ్చినా చెడ్డోనికి ఇచ్చినా చేయాలని చెప్పి కేటీఆర్ అన్నాడు. కవిత ఏం కౌంటర్ ఇచ్చింది? కవితకు చెడ్డోళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని అడిగింది. వాస్తవం దానికి అయిన దగ్గర సమాధానం అంటే సమాధానం ఇవ్వాలి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత తట్టా బుట్ట చదువుకుంటారు, అయిపోతుంది. అది వాళ్ళు మాయా మాటలు చెప్తున్నారు అంతే. వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను చెప్పిన ఇప్పుడు ఇన్ని పథకాలు చేసినాం మేము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేసింది. వాళ్ళు ఏం చేశారు? రాష్ట్రాన్ని అప్పులలో ముంచారు తప్ప ఏం అభివృద్ధి చేయలేరు. ఇట్లా పేద ప్రజలకి కొన్ని అప్పులు ఉంటే ఇంకా చాలా అప్పులుగా చేసేసారు. ఇది ఈసారి మైనాబాద్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా మీ జెండా ఎగురుతుందా? 100% కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. కాంగ్రెస్ చేసిన అన్ని సంక్షేమ పథకాలు జనాల దృష్టికి తీసుకెళ్తే చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా జనాలు గిట్ట కాంగ్రెస్కే ఆరతి పడుతున్నారు. మున్సిపాలిటీలో పరిస్థితి అజితాలో 4 మున్సిపాలిటీల పరిస్థితి అంటే అన్నింటి పెరుగునే ఉన్నాయి. మనం మోటివేట్ చేయగలగాలి. నేను వంట చేస్తాను, వంట ఎన్ని 10 రకాలు వండుతా, కానీ వడ్డించే తత్వం ఉండాలి. వడ్డించిన ఏం వండినా అని వివరించాలి. అవి చెప్పుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాని ఎగురుతుంది. అజితాలో 4 ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరేం చెప్తారు కాంగ్రెస్ పరిపాలన గురించి, రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించి? ఇక్కడ నేను మా యువజన సంఘాల సమైక్య తరఫున ఇప్పుడు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు యువకులు రాజకీయంలో రావాలనేది మా మొదటి పిలుపు. అందులో భాగంగానే నరేందర్ అన్న మేము చూసినాం, గతంలో కూడా అన్నతో ఒక 10 సంవత్సరాల నుంచి మేము నడుస్తూ ఉన్నాం. అన్న కూడా ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మాతో పాటు బయటికి రావడం కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది బయట. అదేవిధంగా అన్న వచ్చేసరికి ఈ మధ్యలో ఒక 2-3 ఇయర్స్ నుంచి మా యొక్క సంస్థ ఉండే యువజన సంఘాల సమైక్య తరఫున, అదేవిధంగా సర్దార్ సర్వేపాపన్న ఫౌండేషన్ సంస్థకు మా సంస్థ తరఫున ఒక 10 మంది పిల్లలను అన్న దత్త తీసుకొని వాళ్ళకు సుమారు 5,000 ప్రతి సంవత్సరం ఫీజు కూడా కడతా ఉన్నాడు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి. అదేవిధంగా అన్న వచ్చేసరికి ఇట్లా చక్రిక ఫౌండేషన్ అనేది ఒకటి వాళ్ళ పెద్ద పాప పేరు మీద ఒక ఫౌండేషన్ని స్థాపించి నెక్స్ట్ ఇప్పటి నుంచి కాదు ఒక 20 ఏళ్ళ వరకు కూడా చేయాలని ఒక ఆలోచన మేము మొన్న గతంలో కూర్చున్నప్పుడు ఆలోచించుకున్నాం. అదేవిధంగా ఇట్లా అన్న ఇవే కాకుండా దైవ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఊర్లో సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మేము అన్న నరేంద్ర అన్న చాలా దగ్గర కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ఉన్న అభ్యర్థులకు, ఇక్కడ నరేంద్ర అన్నకున్న అభ్యర్థులకు ఏంటంటే ఇక్కడ యువకుడు ఏదైనా కావాలంటే కొట్లాడి తెచ్చుకోగలిగిన సత్తా ఉన్నాడు. 2 ఇక్కడ ఉన్న హైకమాండ్కు కాంగ్రెస్ పార్టీలో మేము అన్నతో చూసినప్పుడు అవసరమైతే పిసిసి బ్లాక్ ప్రెసిడెంట్ మహేష్ అన్నతోటి కావచ్చు, పొంగులేటి గారు కావచ్చు, అదేవిధంగా ఇంకో 2-3 మినిస్టర్లకు డిసిసి చెల్ల నరసింహారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సన్నిహితులు. కాబట్టి ఈ అన్నని గెలిపించుకుంటే, ఒక యువకుని గెలిపించుకుంటే ఎంత దూరమైన పరిగెట్టగలుగుతాడు, ఎంత దూరమైన ఆయన కావాల్సిన పనులన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఒక పెద్దమ్మ చెప్తుంది, మా ఇందిరమ్మ ఇల్లు రాలేదు, కొంతమంది మిస్ అయినాయి, అవి కొట్లాడి తేవాలి. ఎందుకంటే లాట్లో అలాట్ అయినాయి, కొన్నే కాన్స్టిట్యున్సీకు 20,000 10,000 మాత్రం అలాట్ అయింది, మున్సిపాలిటీకి అయ్యేసరికి కొన్ని అయితే
అందులో కావాల్సి కొట్లాడి తేవాలంటే యువకులకే అదొక అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులను మనం గెలిపించుకుంటే ఇక్కడున్న నరేంద్ర అన్న కావచ్చు, మిగిలిన ఎవరున్నా కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరున్నా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లో దాదాపు ఇప్పుడు మా యొక్క సంఘం తరఫున దాదాపు మేము 1674 మంది అభ్యర్థులు కేవలం యువకులే పోటీలో ఉన్నారు. 30 నుంచి 40 ఏజ్ ఉన్నవాళ్ళు. అట్లా వీళ్ళందరూ కూడా మేము యువజన సంఘాల సమైక్య తరఫున పూర్తి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు నరేంద్ర అన్న కూడా గెలిస్తే యువకుడికి పని చెప్పి చేపించుకోవచ్చు. ఫోన్ కొడితే ఏడున్నా బిడ్డ అంటే ఇంటికి వస్తాడు, స్కూటీ మీద ఎక్కించుకపోతాడు, మంచి చెడ్డ ఏమున్నా సరే చూసుకోగలిగిన పరిస్థితి ఆయన మీద ఉన్నది. అదే పెద్ద మనుషులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పోదాంలే చేద్దాంలే వాళ్ళు నడిచేదే కష్టమైన పరిస్థితి. కాబట్టి అందులో నేను నరేంద్ర అన్న వ్యక్తిగతంగా కూడా నేను ఇవన్నీ సేవా కార్యక్రమాలు కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక యువకుడికి ఓటేసి గెలిపించుకుంటే ఈ మిగిలిన అన్నీ కూడా నెక్స్ట్ ఏదైనా కావాలి అనుకుంటే కూడా తెచ్చుకోగలే సత్తా కాంగ్రెస్ పార్టీలో బ్యాక్గ్రౌండ్, ఆ కెపాసిటీ, ఆ పెద్దల సపోర్ట్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇక అంతా 8వ వార్డు ఓటర్ల మీదనే ఉన్నది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ.